గౌతమ్ గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీకోసం వచ్చాను. ఆ ఫోన్లో ఉన్న డేటా రికవర్ చేయడానికి నా ఫ్రెండ్ ఒకతను ముంబై నుంచి వస్తున్నాడు. అతను రాగానే డేటా రికవర్ చేయొచ్చు. సో ఫోన్ కావాలి, అందుకే వచ్చాను. మీ ఇంటికి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అది ఏంటి మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? అర్జెంటుగా డబ్బులు కట్టండి. డబ్బులు కట్టకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. అవతల అమ్మాయి కండిషన్ బాలేదండి. సిస్టర్, మా బావగారు డబ్బులు తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన వచ్చేస్తారు, రాగానే కట్టేస్తాం. మేడం, లేట్ అయితే మీకే ప్రాబ్లం మేడం. అవి కొన్ని కాస్ట్లీ టెస్ట్లు. మీరు గనక డబ్బులు కట్టకపోతే మేమేం చేయలేం. అరే, డబ్బులు కడతామని అంటున్నాం కదా, కట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఝాన్సీ గారు, ఒక్క నిమిషం ఆగండి. నర్స్, ఎంత కట్టాలి? 2 lakhs. ఓకే, మీరు స్టార్ట్ చేయండి, నేను వెళ్ళి పే చేస్తాను. అయ్యో, మీరెందుకండి? మా బావగారు తీసుకొస్తారు. ఒక పని చేయండి, మీ బావగారు వచ్చాక మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయండి. ముందైతే ట్రీట్మెంట్ జరగనివ్వండి. నర్స్, మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐసీయూలో ఉన్న స్వీటీ అడ్వాన్స్ పేమెంట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, పర్లేదండి. అమ్మ ఝాన్సీ, నువ్వు ఇంటికి వెళ్ళు. రేపొద్దున కోర్టు ఉంది కదా, ఎలాగైనా ఈ కేసు నువ్వే గెలవాలి. మీ బావగారు వస్తారుగా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళమ్మా. ఝాన్సీ గారు, ఆ మొబైల్ ఇచ్చారంటే వీడియో రికార్డ్ చేద్దాం. సరే, వెళ్దాం. బాబు, ఝాన్సీని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? షూర్ అండి, పదండి. బాయ్. అక్క, బాయ్. వస్తాను. బాయ్ వంశీ. బాయ్. అమ్మా అమ్మా అమ్మా, పువ్వులు తీసుకోండమ్మా. ఆఖరి 2 మూరలే మిగిలినమ్మా, తీసుకోండమ్మా. ఇవి గనక తీసుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా. తీసుకోండమ్మా. మీకెంత తోస్తే అంత ఇవ్వండి. బాబు, మీరైనా అమ్మగారికి తీసుకోండి బాబు. ఆఖరికి 2 మూరలే మిగిలాయి బాబు, తీసుకోండి. ఇలా ఇవ్వమ్మా. గౌతమ్ గారు, ఆవిడికి ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం అమ్మా. ఏంటండి చూస్తున్నారు? సిగ్నల్ పడింది, పోనివ్వండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీరు పువ్వులు కొని నా చేత ఎందుకు డబ్బులు ఇప్పించారు? సరే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. అరే చిచి, అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. మరి ఏ ఉద్దేశంతో అడిగారు? మీ లైఫ్లో మీరు ఎవ్వరికి ఒక 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్లేరనుకుంటాను. ఖర్చు పెట్టానండి. ఎవరికి? అది అది అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఏ అమ్మాయికి ఖర్చు పెట్టాననా? నేను ఎవరికి ఖర్చు పెట్టారు అన్నాను, ఏ అమ్మాయికి అనలేదు. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరేది స్ట్రైట్ గా ఆలోచించరనుకుంటా. ఏంటి, నేనా? మరి నేనా? ఓ, ఇక్కడే బండి ఆపండి.
పగరి సదస సరిగ పద సద పగరి పగరి సదస ససరి రిగ పద సస ద పప గరి పగరి సదస సరిగ రిగ పగ పద. ఇందాక ఆవిడకి ఇవ్వడానికి నా దగ్గర చిల్లర లేదు, అందుకే మీ చేత డబ్బులు ఇప్పించాను. అర్థమైందా? అది సరే, ఇంత టెన్షన్లో ఆవిడ దగ్గర పూలు కొనడం ఎందుకు? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసారా? ఆఖరి 2 మూరలైనా అమ్మితే 4 రూపాయలు వస్తాయని టైం కూడా చూసుకోకుండా కష్టపడుతుంది. ఏ తాగుబోతు వెధవో వస్తే అనవసరమైన న్యూసెన్స్, అందుకే కొన్నాను. నేరం జరిగాక విచారించడం కంటే నేరం జరగకుండా ఆపగలిగితే మంచిది కదా. మరి ఆ పూలు మీరే పెట్టుకోవచ్చు కదా. నేను కొంటే నేనే పెట్టుకునేదాన్ని. మీరు డబ్బులు ఇచ్చారు కదా, అందుకే పెట్టుకోలేదు. పదండి వెళ్దాం. థ్యాంక్స్ గౌతమ్ గారు. మోస్ట్ వెల్కమ్. ఇదిగోండి ఫోన్. రేపు కోర్ట్ టైంకి డేటా రిట్రీవ్ చేస్తారుగా? ట్రై చేస్తాను. సరే, గుడ్ నైట్ ఝాన్సీ గారు. గుడ్ నైట్ అండి. అసలు మీకు బుద్ధుందా? నాకు చెప్పకుండా వెళ్ళి ఆ ఝాన్సీని ఎందుకు కలిశారు? అది మేడం, అది అంటే నాకు చేత కాదు, ఈ కేసు నేను గెలవలేను అని డిసైడ్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చూసారా? రంజిత్, వీళ్ళ కేసు వెళ్ళి వీళ్ళకి ఇచ్చే. మీరు వెళ్ళిపోండి. మేడం, అవుట్. మేడం అది కాదు. వెళ్ళి మీకు నచ్చిన లాయర్ని పెట్టుకోండి. వెళ్ళిపోండి. గెట్ అవుట్. మేడం అంత మాట అనకండి. మేడం, మీరు నన్ను వదిలేస్తే నేను జైలుకు వెళ్తాను మేడం. ప్లీజ్ మేడం. సారీ మేడం, మీకు తెలియకుండా అలా వెళ్ళడం తప్పే. మమ్మల్ని క్షమించండి. రాజేంద్ర యాదవ్ గారు, నాకంటూ ఒక లెవెల్ ఉంది. ఆఫ్టర్ ఆల్, నా ముందు నిలబడే అర్హత లేని దాని దగ్గరకు వెళ్ళి మీరిలా చేయడం వల్ల నా పరువు పోయింది. నేను చేతకాక కాళ్ల బేరానికి వెళ్ళినట్టయింది తెలుసా? సారీ మేడం, మేము ఇదంతా ఆలోచించలేదు. ఈ ఒక్కసారికి క్షమించండి. ఇక మీకు తెలియకుండా నేను ఏది చేయను. రంజిత్, మేడం, ఆ మొబైల్లో డేటా రికవరీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్లకున్నది 24 గంటలు. ఈ లోపల వాళ్ళకి ఆ హ్యాకర్ దొరకకూడదు, ఎవరు డేటా రికవరీ చెయ్యకూడదు. అలాగే మేడం. మన మనిషి సరెండర్ అయ్యాడు కాబట్టి అతన్ని 24 గంటల్లో కోర్టుకు తీసుకొని రావాలి. ఈలోగా ఎలాంటి ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరకకూడదు. బి కేర్ఫుల్.